పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ఆకృతి టౌన్షిప్ వాసులతో బ్రేక్ఫాస్ట్ మీట్లో ఈటల రాజేంద్ర పాల్గొని మోడీని గెలిపించాలని కోరారు. ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ధరణిని కేసీఆర్ తీసుకొచ్చారని, కానీ ధరణి వల్ల ఎంతో మంది నష్టపోతున్నారన్నారు. తెలంగాణ అన్నింటా మొదటి స్థానంలో ఉందని, అలాగే పుస్తలు తెగడంలో కూడా మొదటి స్థానంలో ఉందన్నారు. మద్యం సేవించడంలో కూడా తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. ఒకప్పుడు పండుగలకు మాత్రమే తాగేవారని, ఇప్పుడు తాగడం రోజువారీ పని అయిపోయిందన్నారు. దీనిని నివారించాలని అన్నారు. బోడుప్పల్లో ఓ కార్పొరేట్ అపార్ట్మెంట్లో మధ్యలో వైన్ షాప్ ప్రారంభించారని, దానివల్ల అక్కడ నివసిస్తున్న వాళ్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వారు పలుమార్లు సమస్య తనకు చెప్పుకున్నారని, కేవలం తన వ్యాపారాన్ని కాపాడుకోవడానికే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారారన్నారు. ఇది ఎంత దుర్మార్గమైన పని అని విమర్శించారు. బోడుప్పల్లో వాక్ బోర్డ్ సమస్యను ఎవరు అధికారంలో ఉన్నా తీర్చలేదన్నారు. వాక్ బోర్డ్ సమస్య పరిష్కరిస్తామని అన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్స్ లో సన్న బియ్యం పెట్టామని, జీవో ఇచ్చానని గుర్తు చేశారు. మోడీ గారు వస్తే దేశం విచ్ఛిన్నమైతది, మోడీ గారు వస్తే దేశం అల్లకల్లోలమైతది, మోడీ గారు వస్తే దేశం వెనుకబడిపోద్దని చెప్పి ఆరోపణ చేశారు. 10 ఏళ్లు గడిచింది. 10 ఏళ్ల కాలంలో మోడీ గారి రాకతో దేశం ఎట్లా పులకించిపోయిందో ఇవాళ ఎవరిని అడిగినా కూడా చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ కేసీఆర్ గారు ఉండడం వల్ల మోడీ గారి యొక్క పథకాలు కావచ్చు, మోడీ గారి యొక్క పనులు కావచ్చు, ఒక్కనాడు కూడా కేసీఆర్ గారు మా మోడీ గారు కేంద్ర ప్రభుత్వంకి పని చేసిందని చెప్పి ఎక్కడ కూడా చెప్పుకోకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి మోడీ గారు ఏం చేసిందో తెలియకుండా పోయింది. కానీ మోడీ గారు సొంత ఇంటి కళ నెరవేర్చాలని చెప్పి 4 కోట్ల పేదలకు ఇళ్లు కట్టించిన ఘనత మోడీ గారికే దక్కింది. కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ గారు ఆ ఇళ్లు కట్టియక పేదలకు అన్యాయం చేసింది. మీరు గ్రామీణ ప్రాంతాల్లో మీ చుట్టాలు ఉంటారు. నాకు తెలిసి మీరందరూ కూడా పొట్ట చేత పట్టుకొని పట్టణానికి వచ్చి ఇక్కడ ఏదో కాయకష్టం చేసుకొని బతుకుతూ ఉన్నాం. పిల్లల్ని సాదుకుంటూ ఏదైనా రూపాయి మిగిలితే ఓ ఇల్లు కట్టుకొని జీవించే స్థాయికి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళం. కాబట్టి గ్రామాలలో మహిళలకి కనీసం టాయిలెట్ కూడా లేకుండే మోడీ గారు రాకముందు. వీళ్ళ ముఖాలకు 50 సంవత్సరాల చరిత్రలో గ్రామాలలో టాయిలెట్ కూడా కట్టించే పరిస్థితి లేదు. మొన్న స్వచ్ఛ భారత్ కింద మోడీ గారు 12 కోట్ల పేదల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళలు చెంబు పట్టుకొని బయలుపోయే పరిస్థితి లేకుండా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అట్లాంటి మోడీ గారిని పట్టుకొని ఇవాళ వీళ్ళంటారు మోడీ గారు మళ్లీ అధికారంకి వస్తే రిజర్వేషన్లు, ఎస్టీలకు ఉండే రిజర్వేషన్లు, బీసీలకు ఉండే రిజర్వేషన్లు పోతాయని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు. కానీ యువకులు ఉన్నారు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ మాట మళ్లీ మళ్లీ చెప్పాల్సి చక్కర ఉన్నది. 75 సంవత్సరాల కాలంలో ఎనడన్నా భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు తప్ప అని చెప్పి ఇక్కడ చెప్పిందా? చెప్పకపోగా మొన్న అగ్రవర్ణాలలో ఉన్న పేద పిల్లలకు కూడా విద్యా అవకాశాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి వాళ్ళకు కూడా రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించే చరిత్ర ఇవాళ భారతీయ జనతా పార్టీ తప్ప రిజర్వేషన్కి ఇక్కడ వ్యతిరేకత లేదనేది అర్థమవుతా ఉంది.